అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరు కూడా తెలుసు, ఈ రోజు అంబేద్కర్ జయంతి. అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అలాగే మీ అందరికి కూడా తెలియని విషయం ఏంటంటే, JNFAU వైస్ ఛాన్సలర్ గంగాధర్ గురించి రీసెంట్ టైమ్స్ లో స్టోరీ కూడా చేయడం జరిగింది. అయితే ఆ స్టోరీ ఈ స్టోరీ రిలేటెడ్ కాకపోయి ఉండొచ్చు, కానీ దగ్గర ఇంచుమించు మ్యాచ్ అవుతా ఉంటది. మనం స్కూళ్ళల్లో కాపీ కొడతా ఉంటే ఒక టీచర్ వచ్చి ఇది తప్పు, ఇది నువ్వు కాపీ కొట్టద్దు, స్వయం కృషితో ఎదగాలే, నీ ఎగ్జామ్ నువ్వే రాయాలి అని చెప్పి టీచర్ చెప్తాడు. సరే, టీచర్ చెప్పకపోతే ప్రిన్సిపల్ చెప్తాడు, ప్రిన్సిపల్ చెప్పకపోతే ఇంకా హయ్యర్ అథారిటీస్ ఎవరు ఉంటే వాళ్ళకి చెప్తారు. కానీ ఈ JNFAU వైస్ ఛాన్సలర్ గంగాధర్ గారు వైస్ ఛాన్సలర్ అయి ఉండి మరి అతనే కాపీ కొడితే, అతనే కాపీ క్యాట్ అయితే, అతనే అబద్ధాలు చెప్తే, అతనే ఒక దళిత బిడ్డకు అన్యాయం చేస్తే ఎలా ఉంటది? JNFAU అనేది మీకు తెలుసు, ఆర్టిస్టులకు ఎంతో మంది ఆర్టిస్టులను తీర్చిదిద్దింది ఆ యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ఉండాలి అంటే ఒక అర్హత ఉండాలి ముఖ్యంగా. సరే, అర్హత ఉందా లేదా పక్కన పెడితే ఆయన చాలా సీనియరు. సో డెఫినెట్ గా మరి ఎందుకు ఇచ్చినారో, వైస్ ఛాన్సలర్ గా ఇచ్చినారో అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆయన వల్ల ఇబ్బంది పడినటువంటి వ్యక్తి ఒక మంచి ఆర్టిస్టు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు యూనివర్సిటీ లోగోని అత్యద్భుతంగా లోగో ఇచ్చినటువంటి, డిజైన్ చేసినటువంటి వ్యక్తి శభాష్ వెంకట్ జెట్టి అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తి. మహబూబ్ నగర్ ముద్దు బిడ్డ. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నారు, ఆయన సోషల్ టీచర్ గా పనిచేస్తా ఉన్నారు. అండ్ అలాగే ఎన్నో పెయింటింగ్స్ వేసినారు, ఎంతో మందికి పనిచేసినారు, ఎన్నో డిజైన్స్ చేయడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు మన ఓకే టీవీ స్టూడియోలో ఉన్నారు. ముఖ్యంగా దేని గురించి అంటే, మీకు తెలుసు, చాకలి ఐలమ్మను గుర్తించుకోవాలన్న ఉద్దేశంతో మన హైదరాబాద్ లో ఉన్నటువంటి కోటి ఉమెన్స్ కాలేజ్ ని చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగింది. ఈ పేరు మార్చినటువంటి క్రమంలో మరి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ఒక లోగో కావాలి. ఆ లోగో కావాలంటే మీ అందరికీ తెలుసో లేదో, ఆర్టిస్టులు మాత్రమే దాన్ని తీర్చిదిద్దగలుగుతారు, మరి డిజైన్ చేయగలుగుతారు. మరి అటువంటి సీనియర్ ఆర్టిస్ట్, ఆల్రెడీ పాలమూరు యూనివర్సిటీ లోగో చేసినటువంటి వ్యక్తి, వైఎస్ మెప్పులు పొందినటువంటి వ్యక్తి. మరి ఈయన తీర్చిదిద్దినటువంటి లోగోని షాద్ నగర్ లో ఉంటారు ఆయన. షాద్ నగర్ నుండి హైదరాబాద్ నుండి షాద్ నగర్ కొన్ని వందల సార్లు పిలిపించుకున్నారు. ఈ లోగో డిజైన్ చేయడానికి 48,000 ఖర్చు అయింది. సో లోగో తీసుకుపోయి గంగాధర్ గారికి ఇస్తే, ఆ గంగాధర్ గారు అరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పి, మరి ఆయనకు తెలియదు ఈ విషయంలో. రేవంత్ రెడ్డి గారికి మరి లోగో మన వెంకట్ జెట్టి గారే చేశారన్న విషయము రేవంత్ రెడ్డి గారికి తెలియదు. ఈయన అంతా నేనే చేసినా అని చెప్పి JNFAU వైస్ ఛాన్సలర్ గంగాధర్ గారు చెప్పుకొని తిరుగుతా ఉన్నాడు. అట్లాగే రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఇగో ఈ లోగో డిజైన్ నేనే చేశానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆయన ఒక కాపీ క్యాట్. ఒక వైస్ ఛాన్సలర్ స్థాయిలో ఉన్నటువంటి ఈయన మరి ఇలా కాపీ కొట్టడము, వేరే వాళ్ళు చేసిన డిజైన్ ని నేనే చేసిన అని చెప్పుకోవడము ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ కష్టాన్ని గుర్తించకపోవడము ఎంతవరకు కరెక్ట్? ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. మరి మన ఓకే టీవీ స్టూడియోలో వెంకట్ జెట్టి గారు ఉన్నారు. మరి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఆయన. ఆయన సోషల్ మీడియా ఫాలో అయినా ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు మరి చాలా అద్భుతంగా గీస్తా ఉంటారు. ఎన్నో ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అటువంటి వ్యక్తికి మరి అన్యాయం జరిగింది, అందులోనూ మన దళిత బిడ్డ. అండ్ అట్లాగే గవర్నమెంట్ టీచర్, ఆయన పని ఆయన చేసుకుంటూ ఆయన మళ్ళీ సైడ్ నుంచి ఆర్టిస్ట్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కోసం ఇవన్నీ కూడా పనిచేస్తా ఉన్నారు. మరి ఒకసారి ఆయన మాటలోనే తెలుసుకుందాం, అసలు కథ ఏంటి, ఏం జరిగింది, మరి ఎట్లా ఈయన పేరు బయటికి రాలేదు, ఎట్లా మరి డిజైన్ అనేది కాపీ కొట్టడం జరిగింది అనేది మనం వెంకట్ జెట్టి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ రండి సార్. నమస్కారం. నమస్తే సార్. సార్ కొంచెం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఫస్ట్ టైం ఒక ఆర్టిస్ట్ దగ్గర నుండి చూడడము. నాకు కూడా పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఈ ఆర్ట్ అనేది ఎవరికి రాదు, అది భగవంతుడు చూస్ చేసుకొని కొంతమందికి మాత్రమే ఇచ్చినటువంటి ఒక మంచి ఆయుధం.
సో మీలాంటి వ్యక్తుల గురించి ఈ కంటెంట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి సార్. థ్యాంక్ యూ మేడం. నమస్కారం అండి అందరికి. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి రోజు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అతని ఆశీస్సులతోనే, అతని ఆశీర్వాదాలతోనే ఇంతవరకు ఎదిగినాము. ప్రతిదీ కూడా గవర్నమెంట్ నుండి సపోర్ట్ తీసుకొని చిన్నప్పటి నుండి చదువు ఇంతవరకు ఒక ఉద్యోగం చేస్తున్నా కూడా అదంతా అంబేద్కర్ గారి ఆశీర్వాదాలతో ఇంత ఎత్తుకు ఎదగడం అనేటువంటి జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించిన మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, నేను ఈ లోగోని దాదాపుగా మేము ఏప్రిల్ టు నవంబర్ 2023 నుండి ఫస్ట్ ఫేజ్ లో లోగో చాలా సార్లు చేసి చూయించడం అనేటువంటిది జరిగింది మేడం. తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్చ్ టు జనవరి 2025 వరకు లోగోస్ ఎన్నో సార్లు, అంటే ఇక్కడ వీసీలు, కోటి ఉమెన్స్ కాలేజ్ వీసీలు సుజాత మేడం గారు, తర్వాత విద్యుల్లత మేడం అప్పుడు వీసీగా ఉన్నారు, తర్వాత ఇప్పుడు సూర్య ధనుంజయ మేడం గారు ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఎన్నో సార్లు చూయించాము, తీసుకొచ్చాము, ప్రింట్ చేసుకొని తీసుకొచ్చాము, కంప్యూటర్లు ఆన్లైన్ లో కూడా పంపించాము. వాళ్ళు చూసిండ్రు. ప్రతిసారి చూసినప్పుడల్లా ఎన్నో సార్లు మార్పులు అనేటువంటివి చేయడం జరిగింది మేడం. అయితే ఈ విషయంలో నేను, నా అసిస్టెంట్ ఇంకొక అతను కూడా ఉన్నారు. ఇద్దరం కలిసి మహబూబ్ నగర్ నుండి రావాలి, కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గరికి రావాలి, చూయించాలి, వెళ్ళిపోతూ ఉండాలి. మాకు ఒకటేంటంటే ఇక్కడ అసంతృప్తి, అలసట అనేటువంటిది ఎక్కడ లేదు. ఎంత క్వాలిటీగా లోగో తయారైతే అంత బాగా ఉంటుంది. ఇది ఒక పెద్ద యూనివర్సిటీ, ప్రపంచంలోనే మహిళా యూనివర్సిటీలో ఇది ఒక యూనివర్సిటీ అవుతుంది. కాబట్టి అటువంటి యూనివర్సిటీకి ఒక మంచి లోగో అందించాలనేటువంటిది మా కోరిక, యాక్చువల్లీ మనసులో ఉన్నటువంటిది. దానికోసం ఎన్నో సార్లు శ్రమించి అల్పేరు కాకుండా వచ్చినాం పోయినాం. పెట్రోల్ ఖర్చులు కానివ్వండి, బస్సు చార్జెస్ ఏవి కూడా ఆలోచించలేదు. అధికారులు యాక్సెప్ట్ చేసేంత వరకు మనస్ఫూర్తిగా ఇది బాగుంది అనేంత వరకు కష్టపడ్డాం. ఎందుకంటే చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆ లోగో. దానికోసం అట్లా కష్టపడితే అందరు చూశారు, ఎన్నో మార్పులు చేయించారు, బాగుంది అన్నారు. ఐఏఎస్ అధికారులు కూడా, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను కానీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు, వీసీల దగ్గర సలహా ఇచ్చారు, ఇట్లా తీసుకుంటే బాగుంటది, అట్లా తీసుకుంటే అనేక రకాల సలహాల మేరకు చేసి ఇవ్వడం జరిగింది. అయితే చివరికి వస్తే ఏమైందంటే సూర్య ధనుంజయ మేడం ఫైనల్ గా తీసుకొని, అయ్యా మీరు ఈ లోగోని ఒక్కసారి తెలంగాణ తల్లి, ఇప్పుడు లేటెస్ట్ గా తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసిన వాళ్ళు ఉన్నారట, మాకు ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులు చెప్పారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూయించి ఏమన్నా సలహాలు తీసుకోండి అంటే, సరే మేడం అని అప్పటికి మేము వినయపూర్తిగా, అంటే వినయంగానే వెళ్ళి వాళ్ళని కలవడం, చూయిస్తే వాళ్ళు సలహాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మళ్ళీ మార్పు చేసి ఫైనల్ గా కాపీలు 7-8 కాపీలు ఇచ్చాము మేడం. కలర్ గా ఇచ్చాము, బ్లాక్ అండ్ వైట్ లో ఇచ్చాము, చిన్న సైజ్ లో ఇచ్చాము, పెద్ద సైజ్ లో ఇచ్చాము, అన్ని విధాలుగా ప్రింటబుల్ కు అనుకూలంగా ఉన్నటువంటి విధంగా అన్ని ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఇంకా మేము ఫైనలైజ్ అయిందని అనుకున్నాము. కానీ మొన్న ఏప్రిల్ 4th రోజు రిలీజ్ అయినటువంటిది 5th రోజు ప్రింట్ అది పేపర్ లోకి వచ్చింది. మీడియా వచ్చేసరికి ఆ పేపర్ లో వచ్చిన ఫోటో చూసిన తర్వాత మిత్రులు పంపితే నేనే షాక్ అయిపోయారు. అసలు ఏంటిది, నేను పంపించిన లోగో ఈయన పేరు వచ్చింది ఏంటి, అసలు నాకు ఇన్ఫర్మేషన్ కనీసం ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు మేడం. అయితే ఈవెన్ ఆ లోగో తయారు చేసినటువంటి విషయము హయ్యర్ అధికారులకు, అంటే ఇప్పుడు ఈ మేడం సూర్య ధనుంజయ మేడం హయ్యర్ అధికారులకు కూడా నేను చేసినట్టుగా తెలియదు. ఆ హయ్యర్ అధికారుల మీద ఉన్నటువంటి సీఎం గారు, మా జిల్లావాసి అయినటువంటి మహబూబ్నగర్ జిల్లావాసి అయినటువంటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి కూడా అస్సలు ఈ విషయము తెలియదని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకు అంటే వాళ్ళు నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి దగ్గర పోయి ఈయననే చెప్పుకొని ఉండొచ్చు కదా, నేనే చేసిన మెప్పు పొందడం కోసం. అసలు వేరే వాళ్ళు చేసిండ్రనేటువంటి విషయమే ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. మేము ఫోన్లు చేసి అడిగాము, ఫోన్లు చేసి సార్ ఏంది సార్ ఇట్లా అయింది, ఈ విధంగా అయిందంటే లేదండి, అంటే వీసీ గారిని అడిగితే లేదండి హయ్యర్ అథారిటీస్ డిసైడ్ చేస్తే అదండి మాకేం తెలియదు అనేసి గంగాధర్ గారు చేసింది. మరి మీ పేరు ఎట్లా వచ్చింది? గంగాధర్ సార్ గారిని, తర్వాత ఇప్పుడున్న వీసీ గారిని అడిగితే వీసీ గారు అన్నారు ఆ మాట. గంగాధర్ సార్ని అడిగితే లేదండి నా అసిస్టెంట్ చేయడం జరిగింది అంటే, నేను చేసినటువంటిది మీరు కాపీ కొట్టడం ఏంటి సార్ అని అడిగినాను. అడిగితే ఇంకా అవన్నీ మాకు తెలియదండి, మేమైతే సబ్మిట్ చేసినామని అన్నాడు. ఇంకా నేను ఎవరికి చెప్పాలో తెలియలేదు. నాకు ఒక్కటే అనిపించింది, నేను డిగ్రీ టైంలో చదువుకున్నప్పుడు గుర్రం చాష్వా రాసినటువంటి ఒక పద్యంలో ఉన్నది, సముద్రంలోకి వెళ్ళి
ముత్యాలు తెచ్చుకుందామని సముద్రంలోకి వెళ్తే లాస్ట్ కు సముద్రమే మింగ చూసింది తుదక్ అనేసి నాకు ఆ మాట ప్రతిసారి గుర్తుకొస్తూ ఉన్నది. ఇది తలుచుకున్నప్పుడల్లా సమాజంలో ఎవరు ఒరిజినల్ గా ఉన్నారు, ఎవరు దాన్ని కాపీ తీసుకుంటున్నారు, ఎవరు దాన్ని చెప్పుకొని బ్రతుకుతూ ఉన్నారు. నేను ఒక్కనే కాదు, ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎంతో మంది ఈ విధంగా పేర్లు కాపీ చేసుకొని వాళ్ళ పేర్లు తీసుకుంటున్నారు అనేటువంటిది మాత్రం నాకు. ఇప్పుడు మీరే ఆ లోగో డిజైన్ చేశారని మేము ఎట్లా నమ్మాలి? మీ ఇద్దరికి లైవ్ గంగాధర్ గారు రెడీ ఉంటే లైవ్ ఖచ్చితంగా పెడితే 100% చూపిస్తారు. 100% నేను నా దగ్గర నా కంప్యూటర్ లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నా దగ్గర ఉన్నాయి మేడం. ఒక పాపను ఒక తల్లి మోస్తే 9 నెలలు గర్భంలో ఉన్నట్టుగా సాక్ష్యం ఉంటుంది. ఆ గర్భంలో ఉన్నటువంటి పాప నా దగ్గర అంతా ఉన్నది, నా సిస్టమ్ లో ఉన్నది. అదే ఆయన సిస్టమ్ లో ఉందా? లేదు. 1, 2, 3 వాళ్ళు లాస్ట్ ఫైనల్ గా నేను ఇచ్చినటువంటి దాన్ని చూసుకొని కాపీ కొట్టినటువంటి ఒక 3, 4 మాత్రమే వాళ్ళతో ఉంటాయి వాళ్ళ సిస్టమ్ లో. నా దగ్గర దాదాపు 100కు మించి ఉన్నాయి. అవి సాక్ష్యం ఉన్నాయా, ఇవి సాక్ష్యం ఉన్నాయా చూసుకోవచ్చు మేడం. సింపుల్ గా మీరు మాట్లాడుతుంటేనే మీ కళ్ళు చెప్తా ఉన్నాయి అండ్ కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తా ఉన్నాయి మీకు. ఎందుకంటే అంటే దీని గురించి ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు మీరు? ఎమోషనల్ అంటే నేను అనుకున్నాను ఎవరి ముందుకు వెళ్ళకూడదు, ఎవరి దగ్గరికి రాకూడదు, ఎందుకు వెళ్ళాలి, సరే ఇటువంటివి ఎన్నో థెఫ్టింగ్ అవుతూ ఉంటాయి దాంట్లో, ఇది ఒకటి మనం చేసే కష్టంలో ఇది ఒకటి పోయింది అనుకుందామని అనుకున్నాను. కానీ కొందరు మేధావులు జ్ఞానులు ఇది కరెక్ట్ అయింది కాదు, ఒక్కసారి ఈ విధంగా చేస్తే మిగతా సమాజమే భ్రష్టు పట్టిపోతుంది కాబట్టి ఒకసారి ఓపెన్ కావడమే బెటర్ అన్నందుకు నాలాగా మళ్ళా వేరే వాళ్ళకి జరగొద్దు అనే ఉద్దేశంతో అవేర్నెస్ కోసం అన్నట్టుగా నేను ముందుకు రావడం జరిగింది మేడం. సార్ దీనికోసం మీరు ఎన్నిసార్లు తిరిగినారు? మీకు ఎంత ఖర్చు అయింది దీని గురించి? దాదాపు మేము కారులో ఎమర్జెన్సీగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి, బస్ లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇద్దరం, సాయి కుమార్ అని మా మిత్రుడు, ఆయన నేను ఇద్దరం కలిసి చేశాం. ఆయన కూడా నా ఆలోచనలు పంచుకున్నాడు, ఆయన కూడా కొంత క్రియేటివ్ వర్క్ చేసిండు. అట్లా ఒక 47-50 సార్లు రావడం జరిగింది మేడం. దీనికి ఖర్చు అయింది దాదాపు 48, ఒక 50,000 వరకు దాదాపుగా. అది ఎప్పుడు చెప్పుకోలే, ఎందుకంటే స్టూడియోకి వెళ్ళి ప్రింట్అవుట్ తీసినప్పుడల్లా A3 సైజు తీసుకురావడం, మంచి ప్రజెంటేషన్ ఇవ్వడం, దాన్ని మళ్ళీ ఫ్రేమింగ్ చేసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం. ఫ్రేమింగ్స్ ఎన్నో సార్లు ఇచ్చాము, లెక్క లేదు. ఒక ఫ్రేమ్ కట్టించాలంటే దాదాపు అబౌట్ 2000 తీసుకుంటారు. అది మేము వేరే ఫ్రేమింగ్ దుకాణాలకు వెళ్ళి కట్టించుకొని అయ్యర్ అథారిటీస్ మెప్పు పొందడానికి, క్వాలిటీ ఉందని చూపించడానికి ఎన్నో సార్లు తీసుకొచ్చి వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళే బాధపడ్డారు, ఏమంటే ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ ఎందుకంటే ఉట్టిగా ప్రింట్అవుట్ తీసుకురండి అంటే, అట్లా కాదు మేడం, మీరు వెళ్ళి మళ్ళీ హయ్యర్ అథారిటీస్ కి ఇస్తారేమో అనే ఉద్దేశంతో ఈ విధంగా తీసుకొచ్చినామని చెప్పాం. అట్లా వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా ఖర్చు తీసుకోలే. ఒక సూర్య ధనుంజయ మేడం దగ్గర మాత్రం లాస్ట్ ఫ్రేమింగ్ రోజు నా దగ్గర అసలు అకౌంట్ లో అమౌంట్ లేకపోయేసరికి నేను వాళ్ళని అడిగి, అమ్మ 3,500 3,000 మాకు వేస్తే ఫ్రేమింగ్ చేసుకొని వస్తామని లాస్ట్ సారి ఆమె దగ్గర తీసుకున్నది తప్ప ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఏ ఒక్క రోజు కూడా ఒక నయా పైసా తీసుకోలేదు. మొత్తం మా ఖర్చులే ఉన్నాయి దాంట్లో. అది జనరల్ గా ప్రజలారా, రేవంత్ రెడ్డి గారు ఆర్టిస్టులు గాని కళాకారులు గాని డబ్బులు కోరుకోరండి, ఆత్మ గౌరవాన్ని కోరుకుంటారు, అట్లాగే గుర్తింపు కోరుకుంటారు. ఎందుకంటే ఎవరికి లేనటువంటి గొప్ప వారం కళాకారులకు ఉంటుంది, అలాగే ఆర్టిస్టులకు ఉంటుంది. కాబట్టి దయచేసి గుర్తించాలి ప్రభుత్వము. సో ఇది మీ దృష్టికి రాలేదు, బట్ ఈయన మహబూబ్ నగర్ బిడ్డ, మీ జిల్లా వాసి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈయన ఎన్నో సార్లు పాలమూరు యూనివర్సిటీ లోగో డిజైన్ చేసింది కూడా ఈయననే, వెంకట్ జట్టి గారు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు నేను మెచ్చుకోవడం జరిగింది. సో ఆ తర్వాత మరి ఈ యూనివర్సిటీ కోసం కూడా, కోటి ఉమెన్స్ కాలేజ్ కోసం కూడా చాలా సార్లు, దాదాపు ఎన్నిసార్లు తిరిగారో ఇందాక ఆయన కూడా చెప్పినారు. అలాగే 50,000 రూపాయలు ఖర్చు అయింది ఫ్రేమ్లు కట్టి అవన్నీ. అంటే ఇక్కడ ఖర్చా పేరా అనేది మనం పక్కన పెడితే, మనము నోటికాడ తినేటువంటి కూడు సరిగ్గా ఆ ముద్ద తీసుకెళ్లి నోట్లో పెట్టుకుంటుంటే, ఎవరైనా వచ్చి మన ఆ నోటికాడ కూడుని గుంజేసుకుంటే అప్పుడు ఎటువంటి దుఃఖం అయితే వస్తుందో మీరు ఒకసారి ఆలోచించాలి దయచేసి. అది కూడా ఎందుకు ఈ వివక్ష అంటే, నేను ఏమంటున్నా, ఈ అంబేద్కర్ జయంతి రోజు నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇదే వెంకట్ జట్టి గారి పక్కన వెంకట్ రెడ్డి అనో లేకపోతే ఇంకేదో ఉంటే ఇట్లా ఉండేదా పరిస్థితి అని కూడా నేను ఈ సందర్భంగా గంగాధర్ గారిని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. నేను ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని నేను క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకంటే ఆయన నోటీస్ లో ఇది లేదు. ఇది పూర్తిగా చేసింది కూడా గంగాధర్ గారే, వైస్ ఛాన్సలర్ గారే.
మరి ఏ ప్రాతిపదికన మీరు ఈయనను అవమానించి ఈయన చేసినటువంటి డిజైన్ ని నేనే చేశానని చెప్పి మీరు గవర్నమెంట్ కి ఎంత ధైర్యంగా ఉంటే గవర్నమెంట్ కి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ చెప్పి ఉండొచ్చు మీరు అని చెప్పి నేను డైరెక్ట్ గా గంగాధర్ గారిని అడుగుతా ఉన్నా. ఇమీడియట్ గా తక్షణమే పిలిపించుకొని క్షమాపణలు చెప్తారా ప్రభుత్వం తరపున? మళ్ళీ అన్ని పేపర్లలో ఈ లోగో డిజైన్ చేసింది ఈయనే అని చెప్పి వేయిస్తారా? ఏం చేస్తారు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి అలాగే వైస్ ఛాన్సలర్ గంగాధర్ గారికి హైయర్ అథారిటీస్ అందరికీ కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, ఫైనల్ గా మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి, ప్రభుత్వానికి అండ్ అలాగే ప్రేక్షకులకు. మేడం, థ్యాంక్ యూ. ఈ అవకాశము నేను ఎన్నోసార్లు కష్టపడ్డాను కాబట్టి ఆ కష్టము వృధా పోకూడదు. నాలాంటి వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో అవేర్నెస్ కలిగి ఉండాలి. తర్వాత ఎటువంటి అన్యాయానికి గురి కాకూడదు. ఎంతో టెక్నాలజీ పెరుగుతూ ఎంతో జ్ఞానం పెరుగుతూ ముందుకెళ్తున్నటువంటి ఈ సమాజంలో ఇటువంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు దోపిడీ చేయడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటిది కాదు. నాకు ఈ విషయంలో ఒక చిన్న స్టోరీ కూడా గుర్తుకొస్తున్నది. ఒక నది ఒడ్డున ఒకరు వెళ్తూ ఉంటారు. ఒక చదువుకొని పామరుడు అంటారు. ఆ చదువుకొని వ్యక్తి వెళ్తూ వెళ్తూ కాళ్ళకు చేతులకు ఉన్నటువంటి ఆ బురద దుమ్ము మొత్తము కడిగేస్తూ ఉంటారు. ఆ నది ఒడ్డున కడిగేస్తే నది ఏమీ మాట్లాడదు, సైలెంట్ గా ఉంటుంది. అతను వెళ్ళిన తర్వాత ఒక విజ్ఞత కలిగినటువంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి వచ్చి అతను కడిగాడు కదా నేను ఎందుకు కడగకూడదని అతను దిగి కడుగుతుంటే అప్పుడు నది అడుగుతుంది, ఏమంటే మీరు ఈ విధంగా కడగడం ఏంటిది? కాళ్ళు చేతులకు మురికి ఉంది, అందరు తాగేటువంటి నీరు, ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి నీరు, ఆ విధంగా కడిగితే కరెక్ట్ కాదు కదా అని అడిగినప్పుడు అతను అడిగాడు కదా, అతన్ని అడగలేదు, నన్ను అడుగుతున్నావు అంటే అతను చదువుకోలేదు, నువ్వు చదువుకున్నావు, అతనికి తెలియదు, నీకు తెలుసు, నీకు వివేకం ఉంది, ఆ వివేకంతో ఆలోచిస్తావు అనుకున్నాను, నీవు కూడా అట్లే ఉంటే ఎట్లా అనేటువంటి నది అడుగుతుంది. ఇప్పుడు నేను కూడా అదే విధంగా అడుగుతున్నాను. చదువుకున్న వాళ్ళు ఈ విధంగా చదువుకొని వాళ్ళలాగా ఏమి తెలియని వాళ్ళలాగా సమాజాన్ని మోసం చేస్తూ పోతే సమాజం ఈ విధంగా ముందుకెళ్తుంది. ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత అడ్వాన్స్ నాలెడ్జ్ ఉండి ఇంత డెవలప్ అవుతున్నటువంటి పట్టణాలలో ఈ విధంగా చేయడము కరెక్ట్ అయినటువంటిది కాదు. అందరూ చేయరు, కొందరు మాత్రమే చేస్తున్నారు. వాళ్ళను చూస్తూ మౌనంగా ఉండలేకపోయి నేను ఎటువంటి మేడం గారి దగ్గరికి ఈ టీవీ ఛానల్స్ కి రావడం అనేటువంటిది జరిగింది. మాకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేయాలి, అధికారుల దృష్టికి తీసుకురావాలి మేడం. దయచేసి మేము మా లెవెల్లో ఎవరిని కలవాలో మాకే అర్థం కాని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మీరు సహాయం చేయండి అని మేడం గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది మేడం. ఇది నేను అనుకుంటున్నది. సార్, తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిపిస్తారు అండ్ అలాగే సవరణలు చేస్తారు. గంగాధర్ గారు పశ్చాత్తాప పడతారని అనుకుందాం ఈ వీడియో తోటి. సో ఒకవేళ ఇక కాకపోతే ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం మనం ఇక మేడం. సో దయచేసి నేను మళ్ళా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డకు మీరు అన్యాయం చేయడానికి వీల్లేదు, దళిత బిడ్డకు మీరు అన్యాయం చేయడానికి వీల్లేదు. ఆయన ఒక ఆర్టిస్ట్ గా, ఒక గవర్నమెంట్ స్కూల్ ఉద్యోగిగా, ఒక సోషల్ సబ్జెక్ట్ నేర్పించినటువంటి గురువుగా అండ్ ఎంతో మంది విద్యార్థులను కూడా తీర్చిదిద్దుతూ ఆయన ఒక ప్రభుత్వం కోసమే పనిచేస్తూ మళ్ళీ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. వాళ్ళకి అవసరం లేదు అదే లోగోస్ డిజైన్స్ బయట లక్షలు పెడితే చాలా మంది కొనుక్కుంటారు, కానీ ప్రభుత్వం కోసము ఈయన పనిచేస్తా ఉన్నారు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈయన మహబూబ్ నగర్ వాసి అని కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, దయచేసి ఈయనకు అన్యాయం జరగడానికి వీల్లేదు, సవరణలు చేయండి అని చెప్పి నేను మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మరి మన డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే JNFAU వైస్ ఛాన్సలర్ తప్పు ఎవరు చేసిన తప్పే, వైస్ ఛాన్సలర్ అయినా ఎవరైనా. సో మీరు కాపీ కొట్టారు కాబట్టి సో మీది కానిది ఏది కూడా మీది కాదు, అది మీకు ఎక్కడ కూడా ముందు ఏది కూడా మీ జోలికి రాదు, మీది కాంది ఎప్పుడు కూడా మీ దగ్గర ఉండదు అన్న విషయాన్ని వైస్ ఛాన్సలర్ గారు కూడా గంగాధర్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి కోరుతూ, దయచేసి ఈ వీడియోని తెలంగాణ ప్రభుత్వానికి అండ్ అలాగే JNFAU వైస్ ఛాన్సలర్ కి, ఇంకొంతమంది నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు షేర్ అయ్యే విధంగా కూడా రీచ్ అయ్యే విధంగా వీడియోని షేర్ చేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.